ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే అరెస్టులకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. హనుమకొండలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించగా కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ ర్యాలీ, ధర్నాకు నాయకత్వం వహించారు. జుక్కల్లో జాతీయ రహదారిని దిగ్బంధించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై పోలీసుల దాడులు, ప్రతిపక్ష నేతల అరెస్టులపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నిరసనలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అందిస్తారు. శర్మ, ఢిల్లీలో ఏదైతే నీట్ పేపర్ లీక్, ప్రశ్నాపత్రం లీకేజ్కి సంబంధించి విద్యార్థులు అందరూ ఆందోళన చేశారు. ఆ ఆందోళనకు సంబంధించి వాళ్ళ మీద జరిగిన లాఠీ చార్జీ, ఇతరత్ర వాటి మీద ఆ దాడికి సంబంధించి నిన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకులందరూ కూడా ప్రధానమంత్రి ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన సందర్భంగా అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈవేళ దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఏఐసిసి పిలుపునిచ్చింది. నిన్న ఢిల్లీలో ఏదైతే ప్రధానమంత్రి ఇంటి వద్ద నుంచి వాళ్ళను అక్కడి నుంచి తరలించే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు, అంటే ఒక ప్రతిపక్ష నేత విషయంలో వ్యవహరించిన తీరు కావచ్చు, ఆ తర్వాత మిగిలిన ప్రతిపక్ష నాయకుల పట్ల వ్యవహరించిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా, పాశవికంగా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ నిరసనల కార్యక్రమాలు ఉధృతంగా సాగాయని చెప్పచ్చును. ప్రధానంగా హైదరాబాద్లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో హైదరాబాద్లో జరగగా, కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అంటే నిన్నటి నుంచి కూడా కొడంగల్లో ఆయన కొడంగల్ పర్యటనలో ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాడు. అదేవిధంగా హనుమకొండలో డిప్యూటీ చీఫ్ మినిస్టరు భట్టి విక్రమార్క అక్కడ ఆందోళన నిర్వహించారు. అదేవిధంగా ఖమ్మంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నాడు. హుస్నాబాద్లో జరిగిన నిరసన కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నాడు. సంగారెడ్డిలో జరిగిన నిరసన కార్యక్రమంలో బైక్ ర్యాలీలో అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నాడు. అదేవిధంగా కరీంనగర్, సిద్దిపేటలలో కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరిగాయి. అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ హైదరాబాదులో ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో ఇక్కడ నెక్లెస్ రోడ్లోని ఇంద్రమ్మ స్టాచ్యూ దగ్గర నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించాలా, అక్కడ గవర్నర్ను కలిసి వినతిపత్రం అందించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు యోచించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టిందో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇక్కడ నెక్లెస్ రోడ్లోని ఇంద్రమ్మ స్టాచ్యూ దగ్గర నుంచి లోక్ భవన్ వరకు కూడా మొత్తం పోలీసులు మోహరించారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరు కూడా లోక్ భవన్ దరిదాపులకు పోకుండానే ముందస్తుగా ఈ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి ఇంద్రమ్మ స్టాచ్యూ దగ్గర నుంచి మొదలైన ఈ ర్యాలీలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజరుద్దీను, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ, మరికొంతమంది ఎమ్మెల్యేలు, తర్వాత ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా పాల్గొన్నారు. భారీ ఎత్తున తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రధానమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ ర్యాలీ కొనసాగింది భారీ ఎత్తున. అయితే లోక్ భవన్కు దరిదాపులకు పోయే లోపల అక్కడ కోడల వద్ద పూర్తిగా పోలీసులు అడ్డగించి అక్కడ నుంచి కదలనేలేదు. ఈ పరిస్థితుల్లో ఈ పిసిసి అధ్యక్షుడితో పాటు మంత్రులందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకొని పోలీసు వ్యాన్లో ఎక్కించి ఇక్కడికి పోలీస్ స్టేషన్లకు 2 పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఒకటి నాంపల్లి పోలీస్ స్టేషన్కు పిసిసి అధ్యక్షుడు మంత్రులు తరలించగా మిగిలిన నాయకులందరినీ కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. దాదాపు గంట తర్వాత వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టారు. అయితే ఈ అరెస్టు చేసే నేపథ్యంలోనే కొంతమంది యువజన కాంగ్రెస్ నాయకులు కావచ్చు, ఎన్ఎస్యుఐ విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా
లోక్భవన్ వైపు దూసుకుపోయేదానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అడ్డుకుని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఈ దూసుకుపోయేదానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు అడ్డుకున్నప్పుడు కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. దాంతో అక్కడ వాళ్ళందరినీ కూడా డిస్పర్స్ చేసేదానికి పోలీసులకు తలప్రాణం తొక్కొచ్చింది. ఉన్న పోలీసు బలగాలు సరిపోక అప్పటికప్పుడు మళ్ళా అదనపు బలగాలు కూడా రప్పించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంకా ముఖ్యమంత్రి ఏదైతే కొడంగల్లో 2 రోజుల పాటు పర్యటనకు వెళ్ళాడో విషయం తెలిసిన వెంటనే ఏఐసిసి పిలుపు మేరకు ఆయన కూడా కొడంగల్ కూడలలో నిరసన వ్యక్తం చేసి అక్కడ ధర్నా కూర్చొని అక్కడ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, విద్యార్థుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తప్పుపట్టారు. అక్కడ జరిగిన సంఘటనను ఖండించారు. అదేవిధంగా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని, మిగిలిన ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అరెస్టు చేసే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరును కూడా తప్పుపట్టారు. అదంతా పాశవికంగా ఉంది. అలా ప్రతిపక్ష నాయకుడి విషయంలో ఆ విధంగా వ్యవహరించి ఉండాల్సింది కాదని చెప్పేసి ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డాడు. మరొక వైపు ఏదైతే ఈ పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. మొన్న 2 రోజుల పాటు జరిగిన ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలి, విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. హనుమకొండలో ఉన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఆయన అక్కడే ఆందోళన కార్యక్రమంలో కూర్చున్నాడు. అక్కడే నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి పైన ఆయన కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ఇక ఖమ్మంలో జరిగిన కార్యక్రమాలలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని ఆయన తప్పుపట్టాడు. హుస్నాబాద్లో పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లోనే ఈ నిరసన కార్యక్రమం చేపట్టాడు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు. హుస్నాబాద్ సెంటర్లో కూర్చొని అక్కడ ఆందోళన నిర్వహించారు. కేంద్రం వ్యవహరించిన తీరు, అదేవిధంగా విద్యాశాఖను నిర్వీర్యం చేస్తోంది. ఈ ఏదైతే ప్రశ్నాపత్రాలు ఉన్నాయో, పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఉన్నాయో వాటన్నీ అమ్ముకొని సొమ్ము చేసుకుంటారని చెప్పి కూడా ఆరోపించారు. ఇక సంగారెడ్డిలో జగ్గారెడ్డి అంటే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డిలో పెద్ద ఎత్తున కార్యకర్తల మధ్య బైక్ ర్యాలీ చేసి కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసన వ్యక్తం చేశారు. ఇక కరీంనగర్లో బేడిపల్లి సత్యం నేతృత్వంలో అక్కడ జరిగిన ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఉన్నపలంగా కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా అక్కడ బీజేపీ ఆఫీసు పైన దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు సమర్థవంతంగా అడ్డుకొని ఎవరిని దాడిని నివారించగలిగారు. మరొక వైపు సిద్దిపేటలో కూడా ఇదే కార్యక్రమాలు జరిగినాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం మీద ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగినాయి. కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపైన నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. కేంద్రం తక్షణమే జోక్యం చేసుకొని ఏదైతే నీట్ ప్రశ్నాపత్రాలు లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేపించాలని చెప్పేసి డిమాండ్ చేశారు. అదేవిధంగా నిన్న అటు రాహుల్ గాంధీ పట్ల, ప్రియాంక గాంధీ పట్ల, మిగిలిన ప్రతిపక్షం పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు కేంద్ర ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే వ్యవహరించిన తీరుండదో దానికి సంబంధించి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని చోట్లయితే అక్కడికక్కడ డీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా అక్కడ స్థానిక నాయకులు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసి కొన్ని చోట్ల ఈ ట్రాఫిక్ కూడా స్తంభింపు చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు వ్యక్తం చేసి ఏఐసిసి పిలుపును విజయవంతం చేసిందని చెప్పవచ్చును. ఓవర్ టు స్టూడియో.